ఇంతకుముందు కూడా చెప్పినా కదా నేను, ఈయన ఎవరు, రాజశేఖర్ రెడ్డి ఎవరు, కేసీఆర్కు గతంలో సీఎంగా ఉన్నాడు, 10 సంవత్సరాలు తను ఓఎస్డీగా ఉన్నాడు. సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం పైన ఆయనను నిన్న విచారించడం జరిగింది. సో దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది గత కొంతకాలంగా స్తబ్దుగా ఉంటూ వస్తూ వచ్చింది. సో ప్రస్తుతం రాజశేఖర రెడ్డి విచారణకు పిలిచిన తర్వాత మళ్ళొకసారి తెరపైకి వస్తున్నట్టుగా కనబడతా ఉంది ఫోన్ ట్యాపింగ్ అంశం. సో ఇది ఎప్పుడు కొలిక్కొస్తుందో ఏందో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు వాదనలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అక్కడ. సో అది తెగదు, ప్రభాకర్ రావును అరెస్ట్ చేయరు, ఇదంతా ఒక గూడు పుట నడుస్తూ ఉంది. వేరే సరాలు నడుస్తున్నాయా అనేది ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరు ఆ శ్రవణ్ రావును, ఆయనను ఏదో అనుకున్నారు, ఆయన మొత్తం సెటిల్మెంట్ చేసిన ఒక వాదన బలంగా వినిపిస్తూ ఉంది. సో వచ్చే నెల 9 తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 9 తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది అంటూ చూస్తాను. సో ముగిసిన కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర రెడ్డి ఎంక్వైరీ టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకృష్ణరావు వాంగ్మూలం మేరకు సిట్ విచారణ, ప్రభాకర్ రావు ఇంటీరియర్ ప్రొటెక్షన్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టుకు సిట్ ఆధారాలంటూ చూస్తా ఉన్నాం. సో ఈ కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుండగా నిందితులుగా పేర్కొన్నటువంటి వారందరినీ సిట్ అధికారులు విచారించినట్టు సమాచారం. ఫోన్ ట్యాప్కు గురైనటువంటి వారందరినీ నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు నిందితుల విచారణ అంశాలు, బాధితులుగా ఎవరెవరిని విచారించాలనే అంశాలు ఇప్పటికే సిట్ అధికారులు కోర్టుకు అందజేశారు. కేసు ముగింపు దశకు రావాలంటే ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి పేర్కొన్నటువంటి ప్రభాకర్ రావు విచారణ కీలకంగా మారిందని కోర్టుకు వివరించినట్టు తెలుస్తున్నది. మరికొద్ది రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడినటువంటి నివేదికను సిట్ ప్రభుత్వానికి అందజేయనుందంటూ చూస్తా ఉన్నాం. కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర రెడ్డి విచారణ. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డిని 2 గంటలు ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ డీజీపీ మాజీ డీజీపీ రాధాకృష్ణరావు స్టేట్మెంట్ ఆధారంగా ఆయన్ని విచారించినట్టు తెలుస్తుంది. రాధాకృష్ణ స్టేట్మెంట్లో మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావన అంశాలను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు పార్టీలో సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము పనిచేశామని రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ కేసులో ప్రధానం కానుంది అంటూ చూస్తాను. డిసెంబర్ 9 తర్వాత కీలక పరిణామాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో డిసెంబర్ 9 తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పేర్కొన్న ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావుకు ఉన్న ఇంటీరియర్ ప్రొటెక్షన్ తొలగిస్తే కేసు తుది అంశానికి చేరుకుంటుందని సిట్ అధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టులో 9వ తేదీన కేసు విచారణ జరగనుంది. ఈ నెల నవంబర్ 18న విచారణ జరగాల్సి ఉండగా ప్రభాకర్ రావు అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో విచారణ జరగలేదు. ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి ఇంటీరియర్ ప్రొటెక్షన్ రద్దు చేయాలని సిట్ అధికారులు కోరుతున్నారు. ఈ క్రమంలో సిట్ అధికారులు కోరిన విధంగా ఆదేశాలు వెలువడినట్లు తెలుస్తోంది. నివేదిక ఆధారంగానే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడమని ఆదేశాలు జారీ చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందంటూ చూస్తాను. మావోయిస్టుల పేరిట ఫోన్ ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు 100% వాస్తవమే కదా. మావోయిస్టుల పేరిట ప్రభాకర్ రావు అనేటువంటి దుర్మార్గుడు, ఒక లంపెన్ పోలీసు కాకి బట్టలు వేసుకున్నట్టు ఒక లంపెన్ ప్రభాకర్ రావు అనేటోడు, కాకి బట్టలు వేసుకున్న ఒక లంపెన్. ఎస్, దీనిపైన కూడా మళ్ళీ ఎవరు ఆర్ఎస్పీ వచ్చి ప్రెస్ మీట్ పెడతారు కావచ్చు, పెట్టమని చూద్దాం. ఆట తీస్తా ఏమనుకుంటుండో. మావోయిస్టుల పేరుతో ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లు 10 మార్చి 2024 కేసు నమోదైంది. 600 ఫోన్ ట్యాపింగ్ రికార్డులపై సిట్ అధికారులు చేపట్టారు. అధికార ప్రతిపక్ష వ్యాపారవేత్తలతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మాజీ డీజీపీ రాధాకృష్ణరావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతి అన్న, డిఎస్పీ ప్రణీత్ రావు, న్యూస్ ఛానల్ సీఓ శ్రవణ్ రావులు పేర్కొన్నారు. 2023 డిసెంబర్లో ఎన్నికల ఫలితాలు రాగానే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన డివైజ్లను ధ్వంసం చేశారు. కేసు నమోదైన సమయంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు అమెరికా పరారయ్యారు. మిగిలిన నిందితులు అరెస్ట్ అయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 10 నెలల తర్వాత విడుదలయ్యారు. పరారీలో ఉన్నటువంటి శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ పేరుతో హైదరాబాద్ చేరుకున్నారు. జూన్ 9న ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూన్ నెలలో 9, 11, 14, 19, 21 తేదీలో సిట్ అధికారులు ప్రభాకర్ రావు విచారించారు. ఆగస్టు వరకు విడతల వారీగా ప్రభాకర్ రావు విచారించారు. ఆయనకు సంబంధించిన ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి పాస్వర్డ్ వివరాలను కూడా ప్రభాకర్ రావు సిట్ అధికారులకు చెప్పలేదు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు ఇంటీరియం ప్రొటెక్షన్ రద్దు చేయాలని సిట్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3 నెలల అనంతరం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైందంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ లో చాలా కీలకమైనటువంటి పరిణామం జరగబోతుంది. సో తుది దశకు ఫోన్ ట్యాపింగ్ జరగబోతుంది. దీనిలో ప్రధానంగా మరి కేసీఆర్ చుట్టే ప్రధానంగా తిరగాలి కదా, అవును కదా. మరి కేసీఆర్ చుట్టూ అరెస్ట్ చేయకుండా, మరి ప్రభాకర్ రావుని ఇంతవరకు అదుపులో తీసుకోకుండా మరి కేసు ఎంతవరకు ముందు పోతుంది? తుది దశకు అంటున్నారు.
గా సుప్రీంకోర్టులోనే మీరు ఆయన మీద ఉన్నటువంటి ఆర్డర్ను మీరు క్యాన్సిల్ చేయలేకపోతున్నట్టే ఇక ప్రభాకర్ రావుని ఏమారి చేస్తారు, ఆ తర్వాత కేసీఆర్ని ఏమారి చేస్తారు, దానిలో ప్రధానంగా ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏమారి చేస్తారు, ఇవన్నీ ఉంటాయా? అంతా ఉత్తముచ్చాడు తప్ప ఏముండదు ఇక్కడ.